మేము యాదవ్ మరి నీటి సమస్య 20 రోజుల నుంచి పైపు ఖరాబ్ అయింది. పైపు వేసేటప్పుడు మన మెయిన్ పైపు వేసేటప్పుడు పట్టణాలకు వేసారు. కేసీఆర్ ఏంటి మన రేవంత్ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు విషయంలో వాళ్ళు పిల్లల పక్కన వేసేటప్పుడు పైపులు వాళ్ళిపోయింది. నా పట్టా భూమిలో నేనేం కట్టుకుంటా నాకు అద్దు అని వాళ్ళు వేయలేదు, పైపులు వేయలేదు. దానివల్ల మాకు సమస్య నీటి సమస్య అయింది. మా ఆడకట్టుకు మాకు ఊళ్ళే పాత బోరింగ్ లేదు సార్, చేతి పంపు బోరింగ్. ఆ బోరింగ్ రిపేర్ చేయమన్నా అని ఏ అధికారులు ముందుకు వస్తలేరు, ఏ నాయకులు ముందుకు వస్తలేదు. నా గ్రామంలోనే చేతి పైపు కొట్టేది నేను పెట్టాను 20 రోజుల నుంచి. మాకు ఎంబీ ఇట్లానే మాకు అక్కడ బోర్ వేయాలి, మా ఉన్న బోర్కు మోటార్ పెట్టియండి, అక్కడ మినీ ట్యాంక్ కట్టియండి. ఈ ట్యాంక్ ఖరాబ్ అయితే అది వాడుకుంటాం, అది ఖరాబ్ అయితే ఇది వాడుకుంటాం. నీటి కొరత అనుక్షణం 24 గంటలు నీరు కావాలి సార్. మనిషి జన్మించిన నుంచి మరణించేదాకా నీటి చుక్క అడుగడుగున అవసరం. ఆ నీటికి 20 రోజులు లేరండి సార్. మా బాధ మా వేదన ఎంత కొట్టుకుని మేము ఈ రోడ్ ఎక్కిన వేయాలని పరిస్థితి. దయచేసి అధికారులు స్పందించి మా ఉన్న బోరును చూసి ఆ బోరు వీడియో తీసాము, ఆ బోరుకి ఎంబీట్లో మనం మోటార్ వేయించి అలా మినీ ట్యాంక్ ఏర్పాటు చేయాలి. దీని అందరూ స్పందించండి సార్. సెక్రటరీకి చెప్పాలి, సెక్రటరీకి చెప్పాం సార్, ఎవరు పట్టించుకోవాలి. మీరు ఒకటి నాయకులు అడుగుతున్నట్టున్నారు. నీళ్ళ గురించి పట్టించుకున్న అయ్యలేరు, వాళ్ళకు దండం పెడితే కొద్దిగా నీళ్ళు వచ్చేటట్టు మాకు హెల్ప్ చేయండి. మాకు నీళ్లు లేక రామరామ గోస అవుతుంది. వర్షం నీళ్లకు మేము బిందెలు పెట్టుకొని కాళ్ళెక్కలు కడుక్కొని బోలు తవ్వుకుంటున్నాం. మాకు నీళ్ళతో బాగా ఇబ్బంది ఉన్నది, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళే లేరు. వాళ్ళ ఊళ్ళకి వచ్చి ఇప్పుడు ఆఫీస్ కడ కూర్చున్నాం మేమందరం బిందెలు పట్టుకొని బకెట్లు పెట్టుకుంటున్నాం. వర్షానికి బకెట్లు పెట్టుకొని అవసరమే వేల తీసుకుంటున్నాము. నీళ్ళకి ఇబ్బంది ఉన్నది, మమ్మల్ని పట్టించుకునే ఊళ్ళకి వెళ్ళి ఏడ కూడా మమ్మల్ని పాత బోరింగ్ ఉన్నది, అది మంచిగా పెట్టుకుంటున్నది, దాని గురించి పట్టించుకుంటలేదు. పాత బోరింగ్ గురించి ఏ ఒప్పందన్నా అడగచ్చుకున్నామన్నా కానీ ఎవరు ఊరంతా ఊరందరికి లేవు కానీ కొంతమందికి బోర్లు ఉన్నాయి, వాళ్ళకు రద్దు లేదు. ఏం పడదు, మాకు అంత బండనే ఉంది కాబట్టి బట్టలు విండుకోవాలంటే అక్కడికి పోయి పిండి కచ్చుకుంటున్నాం. నూతుల కొన్నా పొలాల కొన్నా మాకు నీళ్లు కావాలి కంపల్సరీ. మాకు విషయం ఏంటంటే మాకు భగీరథ టాంకీ ఉంది, గ్రామ పంచాయతీ టాంకీ ఉంది. భగీరథ నీళ్ళ పైపులు లేవు, ఆ భగీరథ నీళ్లు లేవు. కొన్ని నీళ్ళకి వస్తున్నాయంటే కొన్ని నీళ్ళకి వస్తలేవు. ఈ గ్రామ పంచాయతీ మోటార్ అనేది పైపులు వేసారు. ఆ పైపుల కింద ఇప్పుడు మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళు పిల్లల పక్కలు వేసుకున్నారు. అయితే కింద అలా పట్టబుల పైపులు ఉండి ఆ పైపులు పగిలిపోయినాయి. వాళ్ళు మేము ఇల్లు కట్టుకుంటాం, మీ మోటార్తో నాకు అవసరం లేదు, పట్టబుల ఇల్లు కట్టుకుంటాం వాళ్ళు సిద్ధపడున్నారు. ఆ పైపు కలెక్షన్ అయితే లేవు, మాకు నీళ్ళు వస్తలేవు. 20 రోజుల వ్యవధాన సార్. మరి 20 రోజుల నుంచి వెళ్ళి సార్ అడుగుతున్నాం, గ్రామ పంచాయతీల పైసలు లేవు, గ్రామ పంచాయతీల పైసలు లేవు. మరి గ్రామ పంచాయతీల పైసలు ఎవరు సార్? 20 రోజులు అవుతుంది. 20 రోజుల నుంచి వెళ్ళి వర్షాకాలం కూడా మేము నానా రకాల తిప్పలు పడుతున్నాం. మేము మా ఊరు పెద్ద మనుషులు అడిగినాం, మేము ఆఫీసులో అధికారి దగ్గరికి పోలేము సార్. ఇంకా ఆఫీస్ అధికారి దగ్గర మేము పోలే, మేము ఊరి మీదకి వచ్చినాము, చెప్తూ ఉన్నాం ఊళ్ళో నీళ్ళు లేవు, నీళ్ళు ఊరందరి సమస్య కాదు, ఇది ఒక్క సమస్య కాదు. సర్పంచులు లేరు, ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి అధికారే దీనికి ఊరికి బాధ్యత. అధికారిని అడిగినరా? మేము అడగలే, నేను అడగలే సెక్రటరీ దగ్గరికి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వలే సార్. విషయం ఏంటంటే ఊరందరి సమస్య ఇదని సార్ అడిగినాం. అడిగితే ఏమంటుంది, బ్యాలెన్స్ లేవు, మీరు ఎవరికైతే ఓటేసారో వారిని అడగండి. ఓటేసిన వారిని అడగండి అంటున్నారు. మరి ఓటేసిన వాళ్ళు అధికారం దిగిపోయారు. మరి కార్యదర్శి మేడం గారు కూడా ఉన్నారు, మరి వాళ్ళు కూడా వచ్చి స్పందించడం లేదు. ఇప్పటికి 20 రోజుల సమస్య ఈ నీటి చూద్దాం. ఊరి మీద ట్యాంకర్ ఉంది సార్, ఊరి మీద ట్యాంకర్లు నీళ్ళు తెచ్చిపోయింది సార్ అని దండం పెట్టినాం. అంటే ఊరంతా మేము ట్యాంకర్ ఎట్లా వేయాలి నీళ్ళు, అది కూడా నీళ్లు లేవు. వాడలల్లో బోరింగ్లు ఉన్నాయి సార్, పాత బోరింగ్లు, మన చేతి పంపు బోరింగ్లు ఉన్నాయి, అక్కడక్కడ ఖరాబ్ అయిపోయిన బోరింగ్లు ఉన్నాయి. అవన్నీ రిపేర్ చేయించుంది సార్. నాటికాలం లెక్క పద్ధతులకు వాడుకుంటామన్నాం, అవి కూడా రిపేర్ చేయించులేదు. ఇవన్నీ మనసు బాధపట్టలేక, ఈ బాధలు భరించుకోలేక సార్ అందరం కలిసి రోడ్ ఎక్కినాం. ఇది మా వీరాపూర్ పరిస్థితి.